కర్ణాటకలోని పశ్చిమ కనుమల మధ్య ఒక అద్భుతమైన కథ దాగి ఉంది. అదే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. అసలు ఒక యుద్ధదేవుడు పాములకు రక్షకుడిగా ఎలా మారాడు? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా. పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, అసలొక యోధుడు పాములకు రక్షకుడు ఎలా అయ్యాడు? ఆ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మనం ముందుగా ఈ కథలో హీరో ఎవరో తెలుసుకోవాలి. ఆయనే సుబ్రహ్మణ్యస్వామి. మన కథ మొదలయ్యేది ఇక్కడే. దేవతల సైన్యానికి అధిపతి అంటే డివైన్ కమాండర్ సుబ్రహ్మణ్యుడు. ఆయన శక్తి, పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనెవరో కాదు, సాక్షాత్తు శివపార్వతుల కుమారుడు. దేవతల సైన్యానికి ఆయనే కమాండర్. చేతిలో ఎప్పుడూ శక్తివంతమైన వేలాయుధం ఉంటుంది. ఇక ఆయన వాహనం నెమలి. తారకాసురుడులాంటి భయంకరమైన రాక్షసులను ఓడించిన మహాయోధుడన్నమాట. ఇప్పుడు చూడండి, తారకాసురుడితో భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గెలిచాక సుబ్రహ్మణ్యస్వామి తన విజయానికి చిహ్నమైన ఆ వేలాయుధాన్ని తీసుకుని దగ్గర్లో ఉన్న ఒక నదిలో శుభ్రం చేసుకున్నారు. చూడ్డానికిదో చిన్నపనే కదా, కాని ఈ చిన్న సంఘటనే ఆ నదికి ఒక శాశ్వతమైన గుర్తింపునిచ్చింది. అందుకే అప్పట్నుంచి ఆ నదికి కుమారధార అని పేరొచ్చింది. అంటే కుమారుడు అంటే సుబ్రహ్మణ్యుడు, తన ధార అంటే ఆయుధాన్ని శుభ్రం చేసిన ప్రవాహమన్మాట. చూశారా, పురాణాలు ఒక ప్రదేశం పేర్లో ఎలా కలిసిపోతాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ సుబ్రహ్మణ్యుడి కథ ఇలా నడుస్తుండగా మరోవైపు నాగల్లోకంలో ఒక పెద్ద తుఫాను మొదలైంది. నాగరాజువైన వాసుకి ప్రాణాల మీదికొచ్చింది. ఇప్పుడు కథలోకి వాసుకి వస్తున్నాడు. అంటే సర్పాలన్నింటికీ రాజు. ఆయనకొక పెద్ద సమస్య వచ్చిపడింది. తన జాతిని ఒక భయంకరమైన శత్రువు నుంచి కాపాడుకోవాలి. ఆ శత్రువు ఎవరో కాదు, గరుత్మంతుడు. పరిస్థితి ఎంత సీరియస్ అంటే పాములకు గరుత్మంతుడికి మధ్య సహజంగానే వైరముంటుంది కదా. ఇక్కడ గరుత్మంతుడు వాసుకీని, ఆయన జాతిని మొత్తం నాశనం చెయ్యాలని నిరంతరం వేటాడుతున్నాడు. గరుత్మంతుడి బలం ముందు పాపం వాసుకి నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఇక చేసేదేమీ లేక వాసుకి నేరుగా కుమారపర్వత గుహల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. తనని, తన జాతిని ఆ గరుత్మంతుడి బారినుంచి ఎలాగైనా రక్షించమని వేడుకున్నాడు. వాసుకి భక్తి వృథా పోలేదు. ఆయన అచంచలమైన తపస్సుకు ఆ పరమశివుడు కరిగిపోయాడు. ఒక దైవికమైన పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు చూడండి కథ ఎలా మరుపు తిరిగిందో. వాసుకి తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి అభయమిచ్చాడు. గరుత్మంతుడి నుంచి రక్షణ కల్పించే బాధ్యతను తన కొడుకైన సుబ్రహ్మణ్యుడికి అప్పగించాడు. శివుడి ఆజ్ఞతో సుబ్రహ్మణ్యస్వామి వెంటనే వాసుకి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక నీకు భయం లేదు, ఈ కుక్యక్షేత్రంలో నేను నీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను అని మాట ఇచ్చాడు. ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క క్షణంలోనే దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యుడు సర్పజాతి మొత్తానికి రక్షకుడిగా అవతరించాడు. ఒక యోధుడు సంరక్షకుడిగా మారిన అద్భుతమైన ఘట్టమిది. సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చింది కేవలం మాట మాత్రమే కాదు, ఆ వాగ్దానం భూమిమీద ఒక శాశ్వతమైన అభయారణ్యం ఏర్పడటానికి కారణమైంది. అదే మన పవిత్రమైన కుక్కెక్షేత్రం. పశ్చిమ కనుమల్లోని ఆ కుమార పర్వతాల మధ్య కుమారధార నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. ఇది సుబ్రహ్మణ్యుడిచ్చిన మాటకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక గుడి కాదు, సర్పజాతికి ఒక రక్షణ కవచం లాంటిది. పరశురాముడి స్థాపించిన 7 పవిత్ర క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ గర్భగుడిలో ఉన్న మూలవిరాటు కూడా ఈ కథకు అద్దం పడుతుంది. సుబ్రహ్మణ్యస్వామి నాగురాజు అయిన వాసుకి మీదే నిలబడి, అంటే వాసుకి అభయమిస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి, స్వామి ఇచ్చే రక్షణకు ఒక శాశ్వతమైన చిహ్నం అన్నమాట. సరే, ఇదంతా పురాణం. మరి ఈ కథకు, ఈ రోజుకి, ఈ ఆలయంలో జరిగే పూజలకు సంబంధమేంటి? ఆనాటి ఆ వాగ్దానం ఈనాటి ఆచారాల్లో ఎలా ఇంకా బ్రతికే ఉందో చూద్దాం. ఆ పురాణ నేపథ్యం వల్లే కుక్కే క్షేత్రం సర్పదోష నివారణకు దేశంలోనే అత్యంత ముఖ్యమైన కేంద్రంగా మారింది. జాతకంలో సర్పదోషాల వల్ల ఇబ్బందులు పడేవాళ్లు ఇక్కడికి వచ్చి సర్ప సంస్కార, నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి లాంటి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అలా చేస్తే దోషాలు పోతాయని ప్రగాఢంగా నమ్ముతారు. ఇక కుమారధారా నది సంగతి మర్చిపోకూడదు.
సుబ్రహ్మణ్యుడు తన ఆయుధాన్ని కడిగిన ఆ నదిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు లాంటి ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఒకవేళ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనుకుంటే వెళ్లడం చాలా సులభం. దగ్గర్లోనే మంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు మంగళూరు రైలు మార్గంలో సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ ఉంది. ఇక రోడ్డు మార్గమైతే మంగళూరు లాంటి పెద్ద నగరాల నుంచి బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. చూశారుగా, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కథ కేవలం ఒక పురాణగాథ కాదు. అది ఒక నమ్మకం, ఒక భరోసా. వేల ఏళ్ల కిందట జరిగిన ఒక గత ఈ రోజుకి మన జీవితాలను, మన ఆచారాలను ఎంతలా ప్రభావితం చేస్తోంది కదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.